ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒమన్‌లో తెలుగమ్మాయి. ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడి అయితే ఈరోజు చేసుకుందామండి. దీనికి కావాల్సినయి కొత్తిమీర, నేను ఒక పెద్ద కట్ట తీసుకొని నీట్‌గా కడిగేసుకుని దాన్ని నేను కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ 2 పెద్ద టొమాటోలు దాన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 10-15 వరకు పచ్చిమిర్చి దాన్ని విరిపేసి పెట్టుకున్నాననమాట. 4 వెల్లుల్లిపాయ రేఖలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఓకేనా అండి? ఇవన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నా. దీంతో పాటు ఇంకొక వెజిటబుల్ కూడా నేను యాడ్ చేస్తాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, ఇంకా అద్దిరిపోతుంది. ఎప్పుడూ చేసే కొత్తిమీర పచ్చడికి ఇది యాడ్ చేయండి. అప్పుడు టేస్ట్ చూడండి. అండ్ చూడండి, వంకాయలు. వంకాయలు కొత్తిమీర పచ్చడికి యాడ్ చేస్తే చాలా 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 టేస్టీగా ఉంటది. ఒక్కసారి మీరు చేసుకొని ట్రై చేసి చూడండి. అప్పుడు మీరే అంటారు చాలా బావుందని. దీనికి నేనైతే ముందు ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చి అండ్ వంకాయలు కూడా నేను కట్ చేసుకొని దాన్ని ఫ్రై చేసేసుకుంటున్నాను. పెద్ద ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఓకేనా. కొంచెం మగ్గితే సరిపోతాయి. ఇవి ఆయిల్‌లో వేసి కొంచెం ఫ్రై చేసినాక త్వరగానే వంకాయలనేవి మగ్గిపోతాయన్నమాట. చూడండి, నేను చూపిస్తున్నాను. మెత్తబడిపోయినాయి. ఒక 3-4 మినిట్స్‌కే ఇట్లా మెత్తగా అయిపోయినాయి. మీరు చూడడం గురించని నేను అలా నొక్కుతున్నానన్నమాట గరిటెతో. ఇలా వేగిపోతున్నాయన్నమాట. ఆయిల్ ఎక్కువైంది అని అనుకోవద్దు. ఎందుకంటే మనం ఆకు వేసుకుంటాం, టొమాటోలు వేసుకుంటాం, వాటన్నిటికి సరిపోతుందన్నమాట. ఓకేనా. చూడండి, ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ టొమాటోలు కూడా నేను వేసేసుకుంటున్నాను. మీడియం సైజులో కట్ చేసుకుని మొత్తం వేసేసుకుని దీన్ని కూడా నేను సార్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలాగా ఫ్రై చేసుకోవాలి. యాజ్ యూజువల్ ఎప్పుడూ కూడా సాల్ట్ వేసుకుంటాను కదా. అలాగే నేను సాల్ట్ కొంచెం వేసుకున్నాను, త్వరగా మగ్గిపోతాయి కాబట్టి. ఇలాగా దీని నుంచి వాటర్ అన్నీ రిలీజ్ అయిపోతాయి అన్నమాట. ఈ వాటర్ రిలీజ్ అయిపోయి కొంచెం వేగినాక నేను కొత్తిమీర కూడా వేసేస్తున్నాను అనమాట. ఇవి పెద్దగా వేగిపోవాలన్నంత అవసరం లేదండి. కొంచెం మగ్గితే సరిపోతాయి అన్నమాట. కొత్తిమీర మొత్తం నేను వేసేసుకుని దీన్ని కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి. ఇలా మనం నెమ్మదిగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, వంకాయలు ఆల్రెడీ కూడా ఫ్రై అయిపోయినాయి, మీకు చూపించాను. ఇవి మనం ఆయిల్‌లో కలిసేటట్టు, మొత్తం ఆయిల్ పట్టేటట్టు మనం ఫ్రై చేసుకోవాలండి. నెమ్మదిగా ఇది ఆకు ఇంత ఎక్కువ కనిపిస్తుంది కానీ మగ్గిపోతుందండి. కొంచెమే అవుతుంది లాస్ట్‌కి వచ్చేసరికి, ఆకుకూరలు ఏవైనా సరే. కాడలు కూడా నేను వదిలిపెట్టలేదు. ఎందుకంటే కాడలు కూడా చాలా బావుంటాయి. కానీ చాలామంది ఏం చేస్తారంటే కాడలు తీసి పడేసి ఓన్లీ ఆకు మాత్రమే వేస్తారన్నమాట. కాడలు కూడా బావుంటాయి. అవి కూడా వేసుకోండి. ఇది మనకి ఊరికే రాదు కదా. సో ఇట్లా ఫ్రై చేసుకుంటున్నప్పుడు దానిలో ఉన్న వాటర్ కూడా మొత్తం రిలీజ్ అయిపోతుంది. అది ఆ వాటర్ కూడా ఎగిరిపోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. లేదు అనుకుంటే పచ్చడి చేసినా కూడా అది వాటరీగా అనిపిస్తుందండి. కొంచెం పక్కకు పెట్టేసరికి నీళ్ళలాగా వచ్చేస్తుందన్నమాట. అందుకు వాటర్ ఎగిరిపోయే వరకు మనం ఫ్రై చేసుకుంటే బావుంటుందన్నమాట. పచ్చడి టేస్టీగా వస్తుంది. ఒక 2-3 మినిట్స్‌కి మగ్గిపోయి వాటర్ కూడా ఇంకిపోయి చక్కగా చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యిందో. నేను ఇంకా స్టవ్ ఆపేసి దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుంటాను. చల్లారబెట్టుకోవాలి. చూడండి, మంచిగా పచ్చిమిర్చి కానీ, కొత్తిమీర కానీ, టొమాటో కానీ, వంకాయ కానీ అన్నీ వేగిపోయినాయండి. చక్కగా చూడండి ఎంత బాగా మగ్గిపోయినాయో. ఇది మాత్రం చల్లారాలండి. చల్లారకుండా చాలామంది మిక్సీ పట్టేస్తూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. దీన్నైతే నేను ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను చూడండి. తీసుకుని చల్లారి పెట్టుకుంటున్నాను. ఇలా నెమ్మదిగా చల్లారిన తర్వాత మనం వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదా, ఒక 4 వెల్లుల్లిపాయ రేఖలు, మనకి ఎన్ని కావాలంటే అన్ని వెల్లుల్లిపాయ రేఖలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా నేను తీసుకుంటున్నాను. పులుపు ఉంటేనే పచ్చడి బావుంటుందండి. ఆ పులుపు సరిపోకపోతే పచ్చడి టేస్ట్‌గా అనిపించదు. నేను కొంచెమే సాల్ట్ వేసుకున్నాను కాబట్టి ఇంకొంచెం సాల్ట్ వేసుకుని ఇలా నేను పల్స్ ఇచ్చుకుంటూ మిక్సీ పట్టుకున్నా. ఇది మెత్తగా పేస్ట్ అయిపోయినా కూడా బాగోదు. పల్స్ ఇచ్చుకుంటూ నెమ్మదిగా దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూడండి, ఒక 80%, 90% వరకు నేను మిక్సీ పట్టుకున్నాను అనమాట. అక్కడక్కడ కొంచెం బరగ్గా ఉంటుంది. అలానే టేస్ట్‌గా ఉంటుంది. మెత్తగా పేస్ట్ అయిపోయేటట్టయితే బాగోదండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయతో చేసిన కొత్తిమీర పచ్చడి చాలా బాగుంటుంది.
ట్రై చేయండి. మీరే అంటారు చాలా బావుందని. Hope you like this. Thank you for watching. Subscribe, like and comment.